అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రాబోతుంది. కృష్ణుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే. కృష్ణుడికి మల్టీ స్కిల్స్ అనేవి ఉంటాయి. మరి కృష్ణుడి యొక్క లీలల గురించి, అలాగే కృష్ణుడు ఎటువంటి చిలిపి పనులు చేశారు, మొత్తం కృష్ణుడి గురించి ఇవాళ మన మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ కృష్ణ. గురుగారు, కృష్ణాష్టమి రాబోతుంది. మీ పుట్టినరోజు కూడా కృష్ణాష్టమి రోజే అని తెలిసింది. మరి చెప్పండి, మీ మాటల్లో కృష్ణుడి యొక్క లీలలు, ఆయన చేసిన చిలిపి పనులు మరి మీ మాటల్లో మాతో పంచుకోండి. శ్రీకృష్ణుడు అంటే ప్రేమతత్వానికి ప్రతీక. అంటే మనకి ప్రేమకి రూపం ఉండదు. ఆ రూపం లేని ప్రేమనంతా తీసుకొచ్చి ఒక చోట గుట్ట కింద పోసామనుకో, అప్పుడు వచ్చేటటువంటి రూపం కృష్ణుడి రూపం అన్నమాట. అంటే రాధా కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా ప్రేమ దేవతలు, గాడెస్ ఆఫ్ లవ్ అంటాం రాధమ్మ తల్లిని. సో కృష్ణుడు లేనిదే రాధ లేదు, రాధ లేనిదే కృష్ణుడు లేదు. ఇద్దరు ఒకటే, ఇద్దరిని విడదీయలేము. ఫైర్ అండ్ ఇట్ ఈస్ కంబస్టబుల్ పవర్. అంటే అగ్ని, తర్వాత అగ్ని దాహక శక్తి. వర్డ్ మాట, దాని యొక్క అర్థము, మీనింగ్. వర్డ్ మాట్లాడమంటే ఏదో మీనింగ్ ఉంటుంది కదా, అలా ఈ రెండిటిని కూడా దే ఆర్ అన్సపరబుల్, వాళ్ళు విడదీయలేమన్నమాట. ఇక మనం శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అర్ధరాత్రి పుట్టాడు 12 గంటలకి. అర్ధరాత్రి 12 గంటలకి. అయితే ఈ కృష్ణుడు పుట్టినప్పుడు ఒక్కళ్ళు విపరీతంగా సంతోషించేశారు. అదే రాముడు పుట్టినప్పుడు ఒకళ్ళు విపరీతంగా బాధపడ్డారు, ఏడ్చేసాడు అనమాట. ఆయన ఎవరో తెలుసా? చంద్రుడు అన్నమాట. రాముల వారు పుట్టినప్పుడు పగలు పుట్టాడు, కరెక్ట్గా పగలు 12 గంటలకు పుట్టాడు. కృష్ణుడేమో అర్ధరాత్రి కరెక్ట్గా 12 గంటలకు పుట్టాడు. రాముడు పుట్టినప్పుడు మొత్తం సూర్యుడు, ఇతర దేవతలు, యములు అందరూ వచ్చేసి దర్శనం చేసుకున్నారు రామభగవానుడిని. మరి పగలు చంద్రుడు ఉండడుగా, అందుకు చంద్రుడు పాపం రాలేకపోయాడు. అప్పుడు చాలా బాధపడుతుంటే, నీ బాధకి నేను పరిష్కారం ఇస్తాను అని చెప్పి కృష్ణావతారంలో నేను నిన్ను సంతోషపెడతాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్ధరాత్రి పుడతాడు. అందుకని ఆ రోజేమో రాముడు అందరూ పెళ్ళికి వెళితే మనం ఒక్కళ్ళని మనం పెళ్ళికి వెళ్ళలేదు అనుకో, మనల్ని పిలవకపోతే ఎంత ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం, బాధపడతాం. ఆ రకంగా చంద్రుడు అప్పుడు రామావతారంలో చాలా బాధపడిపోయాడు. ఇప్పుడు అమితంగా సంతోషపడిపోయినాడు చంద్రుడే. అబ్బా, మిగతా వాళ్ళందరూ వచ్చారు కృష్ణుడి దర్శనం చేసుకోవడానికి, ఆ రోజు నాకు అవ్వలేదు, నా కోసం ఈయన కృష్ణుడి రూపాన్ని ఎత్తాడని చెప్పి చాలా సంతోషపడిపోయినటువంటి వాడు కూడా చంద్రుడు. ఒక పక్క ఆనందం, ఒక పక్క దుఃఖం. ఆ విధంగా కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. తర్వాత ఈయన ఎలా అంటే మొత్తము ఒక సామెత ఉంది, రాముడు చేసింది చెయ్యాలి అంటే ఒకే పతి, ఒకే సతి, ఒకే తండ్రి మాట జవదాటకపోవడం, రాముడిలా ఉండాలి. అంటే రాముడు చేసింది చేయాలి, కృష్ణుడు చేసింది చేయకూడదు. ఎందుకంటే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, మనం ఎత్తితే ఎత్తగలమా, చేయి విరిగిపోద్ది. అలాగే కృష్ణుడు 16,000 మంది గోపికలు, అష్టమ భార్యలు, 498 కేసులో పడేస్తారు మనల్ని బైగామీలో. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది చేయాలి అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత మనకు బోధించాడు కదా, ఆయన జగద్గురువు కదా, కృష్ణం వందే జగద్గురు. కాబట్టి ఆయన చెప్పినట్టు కనుక మనం ఫాలో అయిపోతే మనం బ్రహ్మాండంగా మనము సక్సెస్ఫుల్ అయిపోతాం లైఫ్లో. ఇక శ్రీకృష్ణుడి జననం దగ్గర నుంచి వద్దాం. మాయా, కృష్ణుడంటే మాయా. ఎలా ఆయన జననం, ఈ యొక్క వసుదేవుడికి మరి ఈ దేవకీ మాతకి పుట్టాడు. పుట్టినప్పుడు వెంటనే మొత్తం కటకటాలన్నీ, తలుపులన్నీ, వాటికి అంతటికి అవే తాళాలు ఊడిపోతాయి. ఒక్క మానవుడు కూడా ఆ యొక్క మెలకువ ఉండడు, జాగ్రత్త అవస్థలో ఉండడు, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. అప్పుడు అందులో కాపలా కాస్తున్నటువంటి ఒక రాక్షసుడు ఏం చేస్తాడో తెలుసా? వాడు తెలివైన వాడు ఏం చేస్తాడు? గాడిదలాగా మారిపోతాడు. అంటే కంసుడు కాపలా పెట్టాడు కదా ఈ రాక్షసుల్ని, కాపలా పెట్టడం వల్ల గాడిదలాగా మారిపోతే వీడికి నిద్ర రాదు. అప్పుడు వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, ఏమి అరవకే తల్లి, కృష్ణుని తీసుకెళ్తున్నానని. వెంటనే వాడు మనిషి మళ్ళీ రాక్షస రూపంలోకి వచ్చేసరికి వాడు సొమ్మసిల్లి పడిపోతాడు, మత్తులోకి పడిపోతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ పుట్టడంతోనే మాయతో ప్రారంభించాడు తన లీలామానుష విగ్రహ లీలల్ని. ఆ తర్వాత ఆయన యమునా నది దాటాలి. ఇప్పుడు యమునా నది దాటేటప్పుడు చిన్న బుల్లి కృష్ణుడు తట్ట మీద పెట్టుకొని వెళ్తున్నాడు. యమునా నది ఏం చేసింది? ఇచ్చేసింది దారి, ఇచ్చేసి శ్రీకృష్ణుని యొక్క పాదాలను టచ్ చేయాలి, పరమాత్మే నా దగ్గరికి వచ్చాడు, 14 భువన భాండాలకి నాయకుడు, అటువంటి పరమాత్మ నా దగ్గరికి వచ్చాడని చెప్పి ఆ
యమునా నది తల్లి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలను ముట్టుకుంటుంది. ఇక్కడ నీకు ఇంకొక డౌట్ రావచ్చు. ఇక్కడ గోదావరి నది ఉంది, యమునా నది ఉంది, రెండు ఉన్నాయి. ఈ రెండు నదుల్లో గోదావరి నదికి రావణ బ్రహ్మ సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతుంటే రాముడు వచ్చి అడుగుతాడు, నువ్వేమన్నా చూసావా సీతాదేవిని వెళ్ళిపోవడం అని గోదావరి మాతను అడిగితే గోదావరి తల్లి రావణుడికి భయపడి నేను చూడలేదని అబద్ధం చెప్పుద్ది. కానీ యమునా నది ఎక్కడో శ్రీలంక, ఎక్కడో లంక చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉంది, రాజమండ్రి దగ్గర ఉంది గోదావరి, కానీ భయపడింది. కానీ ఇక్కడ మధురకి జస్ట్ 5 కిలోమీటర్స్ కూడా దూరం లేదు. అటువంటి యమునా నది పోనీ నా ప్రాణం ఏం చేస్తాడు, కంసుడు గారు చేస్తే చేసేని అని చెప్పి త్యాగం చేసింది. కృష్ణుడికి దారి ఇచ్చిందమ్మో, ఇది కంసుడికి తెలిస్తే నన్ను తోలు తీసేస్తాడేమో అని భయపడలేదు. కాబట్టి యమునా నదిని శ్రేష్టమైన నదిగా గంగా యమునా సరస్వతి అని 2nd ప్లేస్ ఇచ్చేశారు సాక్షాత్. అందుకే గోదావరిని వెనక్కు తోసేసాం, అంత ప్రాముఖ్యత యమున అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇలా పరమాత్మ కోసం, శ్రీకృష్ణ పరమాత్మ కోసం యమునా నది త్యాగం చేసింది. ఇక వెళ్ళిపోయాడు కృష్ణుడు. వెళ్ళిపోయిన తర్వాత బృందావనంలో ఉన్నాడు. చక్కగా నందుడు, మరి వసుదేవుడు వచ్చి నందుడికి చెప్పేశాడు, యశోదమ్మ తల్లి. ఆ యశోదమ్మ తల్లి ఎవరో కాదు, పూర్వజన్మలో కౌసల్యాదేవి, రామావతారంలో, వెంకటేశ్వర స్వామి అవతారంలో ఒకళామాత. ఈమె కంటిన్యూ అవుతుందన్నమాట. ఆ యొక్క వెంటనే యశోద తల్లికి ఇచ్చేయగానే అక్కడ ఏమవుతుంది, శ్రీకృష్ణుడిని చంపేయాలని చెప్పి కంసుడు, అమ్మో అష్టమ రోజున పుట్టినటువంటి వాడు, అష్టమ గర్భంలో పుట్టినటువంటి వాడు నన్ను చంపేస్తాడు అని ఆశీర్వాణి చెప్పింది కాబట్టి పుట్టేశాడు. అందుకని చిన్నపిల్లల్ని అందరినీ చంపేయమన్నాడు కంసుడు. అప్పుడు అందరూ కలిసి వచ్చి చిన్నపిల్లల్ని, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని, ఆ రోజుల్లో ఉన్న బేబీస్ని అందరినీ కూడా చంపేస్తున్నారు రాక్షసులు. అప్పుడు కంసుడి దగ్గర పోతన అని ఒక రాక్షసి ఉంటుందన్నమాట. ఆమె ఏం చేస్తుందంటే, శ్రీకృష్ణ పరమాత్మని నేను చంపుతానని చెప్పి వచ్చి ఒక అందమైనటువంటి గొల్ల భామలాగా తయారయ్యి కృష్ణుడికి పాలిస్తుంది. పాలిస్తే శ్రీకృష్ణుడు కూడా చక్కగా నటనా చక్రవర్తి కదా మనవాడు, అందువలన పాలు తాగుతున్నట్టే నటిస్తూ దాని ప్రాణాలలా తాగేస్తాడు. తాగేస్తే ఆ రాక్షసు చనిపోతే భారీ గాయంతో దాని మీద పడి పాలు తాగుతున్నట్టుగా కృష్ణుడు ఉండేసరికి అమాయకుడిలాగా ఈ యశోద, ఆ ఊరు ఆడవాళ్ళంతా వచ్చి అమ్మో ఇంత పెద్ద రాక్షసి మీద ఉన్నాడేంటి, పాలు తాగుతూ ఇంత రాక్షసి చంపడానికి వచ్చింది ఏమిటి అని చెప్పేసి మొదటి లీల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ లీల. 2వ అవతారం ఏంటనమాట, 2వ లీల శకటాసురుడు. శకటము అంటే బండి అని అర్థం. వాడు ఒక రాక్షసుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడు అక్కడ చిన్న పిల్లాడిగా అక్కడ నుంచున్నప్పుడు ఈ బండి, ఈ శకటాన్ని ఏం చేస్తాడంటే వచ్చి వెనక్గా వచ్చి కృష్ణుడిని చంపేద్దామని చెప్పి వస్తాడు. ఆ పరమాత్మ చూడనట్టు చూసి ఏం చేస్తాడంటే ఒక్క చిటికిని వెళ్తే ఇలా అంటాడు అంతే, పైకి వెళ్ళిపోయి అది ఎగిరిపోయి శకటాసురుడు ఆకాశంలోకి వెళ్ళి పడి చచ్చిపోతాడు వాడు. ఇది 2వ వధ కృష్ణుడు. అంటే చేతికి మట్టి అంటాడు అంటారు చూసారు, అది కృష్ణుని చూసి మనం నేర్చుకోవాలి. అది ఏది ప్రత్యక్షంగా డైరెక్ట్ చేయడు. ఆ తర్వాత 2వది అయిపోయింది. ఇక 3వ లీల ఏంటంటే, కంసుడి దగ్గరికి వీళ్ళిద్దరు కలిసి అన్నదమ్ములు ఇద్దరు వెళ్తారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ లోపల యశోద అమ్మ తల్లి దగ్గర అంతకుముందు ఏం చేస్తాడంటే అందరిళ్లలో వెన్నను దొంగిలించేస్తాడు. ఆ ఏరియాకే రాజు నందుడు, వాళ్ళ ఇంట్లో వెన్న లేదా, బ్రహ్మాండమైనటువంటి ఆవులు ఉన్నాయి, పాడి పరిశ్రమ ఉంది. కానీ ఎందుకు అందరిళ్లలో వెన్న దొంగిలిస్తున్నాడో అర్థం కాదనమాట. వాళ్ళేమో కృష్ణుడు వచ్చి మా వెన్న దొబ్బేస్తున్నాడు అంటే ఆయన ఏం తిండ పాపం, అందరికీ తన చుట్టూ ఉన్నటువంటి అల్లరమోక తన ఫ్రెండ్స్ అందరికీ పెడుతూ ఉండేవాడు అనమాట. ఏమిటి అంటే వీళ్ళు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యం అని అరిషడ్వాదులు ఉన్నాయి మనకి. అందులో లోభము అంటే ఏంటంటే పిసినార్తనం. వీళ్ళందరూ ఏం చేసేవారు, పిసినార్తనంగా వెన్నది ఎవరికి పెట్టకుండా లోపల కుండల్లో దాచుకునేవారు. ఈ లోభం ఉంటే వీళ్ళు మోక్షం రాదు. వీళ్ళకి మన ఏరియాలో పుట్టి మన వీధిలో పుట్టిన వాళ్ళకి మోక్షం ఇప్పించాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేసేవాడంటే దొంగతనంగా వెళ్ళి ఆ వెన్న తీసేసి వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంచేసేవాడు. ఆయన తినేవాడు కాదు. ఆ తర్వాత ఏదో సరదాగా తింటాడు, మక్కన్ చోర్ ఆయన వెన్న దొంగ. అందువలన వెన్నంటే ఇష్టం. వెన్నే ఎందుకు అనంటే మనస్సు వెన్న లాంటిది అంటాం మంచి మనసు ఉన్న వాళ్ళకి. కాబట్టి మన మనస్సు వెన్నలాగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం మోక్షానికి ఫస్ట్ మెట్టు ఎక్కుతామని చెప్పడం కోసం ఈ యొక్క వెన్నంటే ఇష్టం ఆయనకి. నెక్స్ట్ 2వది, ఈ యొక్క వెన్నని ఏం చేశాడు ఆయన, ఎందుకు పనిచేస్తున్నాడు వాళ్ళలో అర్థం కాదు యశోదకి. మన ఇంట్లో బోల్డ్ అంత ఉంది కదరా నాయన వెన్న, మన ఇంట్లో తినకుండా పక్కింటి వాళ్ళు దొంగతనం చేస్తావేంట్రా అంటే
అప్పుడు వాళ్ళు వాళ్ళకి మోక్షం ఇప్పించడానికి మనతో పాటు శ్రీకృష్ణుని పరమాత్మ యొక్క కరుణ ఎలా ఉంటుందంటే, ఒక వీధిలో వర్షం పడిందనుకో, మన ఇంటి మీదే కాదు, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి అందరు చుట్టుపక్కల వాళ్ళ మీద వర్షం పడుతుంది. అలాగే భగవత్ కరుణ యశోదమ్మ తల్లికి మీద పడింది. తపస్సు చేసి నందుడు యశోద అడిగింది, అందువలన యశోద పక్కింట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ మోక్షం ఇప్పించేశాడు. కలెక్టివ్ మోక్షం అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. సో ఆ విధంగా అందుకని వాళ్ళ లోభము, పిసనార్తనం చేసే వాళ్ళకి మోక్షం ఉండదు. కాబట్టి ఆ పిసనార్తనం అనే గుణం పోగొట్టడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ వెన్న దొంగతనం చేసేవాడు. సో మంచి మన ఒక్కరికే కాదు నలుగురికి కూడా జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కృష్ణుడు అంతే. కృష్ణుడు ఏది చేసినా సరే లోక కళ్యాణం కోసమే, మంచి కోసమే, తన సెల్ఫ్ కోసం ఎప్పుడు చేసుకోడు. అసలు తన చావుకి కారకుడవుతాడని చెప్పేసి జరుడు అనేటటువంటి వాడు ఉంటే, జర అనేటటువంటి వాడికి అసలు బాణం వేసుకోవడం కూడా రాదనమాట. జర అనేటటువంటి వాడు ఎవరో కాదు, రామాయణ కాలంలో వాలి అవతారం. ఆ వాలి ఏం చేస్తాడు, చెట్టు చాటు నుంచి రాముడు చంపుతాడు కదా, వాలికి ఒక వరం ఉంది. ఆయన ఎదురుకుండగా వెళ్ళి ఎవరు చెప్పినా సరే యుద్ధం చేసినా బాణం వేస్తే వాళ్ళ సగం శక్తి ఆయనకు వచ్చేస్తుంది. కాబట్టి విష్ణుమూర్తి కూడా చంపలేడు. అందుకని చెట్టు చాటు నుంచి దొంగచాటుగా రాముడు బాణం వేసి చంపుతాడు. అప్పుడు వాలి వచ్చి అడుగుతాడు, మా స్వామి తప్పు కదా స్వామి అంటే, సరే అయితే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను పో అని చెప్పేసి, నెక్స్ట్ జన్మలో జరా కింద పుడతావు, నువ్వు నన్ను చంపుతావు, నేనేమో కృష్ణుడి కింద పుడతానన్నాడు. అయితే ఈ జరుడు ఎంత పిచ్చోడంటే, వాడికి భార్య పిల్లలు ఉంటారు, పోషించడం చేత కాదు, వాడికి ఏం తెలియదు పాపం. ఒక బాణం వేసి ఒక చేపను కొట్టడం రాదు, ఒక కుందేలను కొట్టడం రాదు. అయితే నేను శ్రీకృష్ణుడినే గురువుగా పెట్టుకుని నేను చేసుకుంటానని కృష్ణుడిని ఆ బృందావనంలో రాధమ్మ తల్లితో విహారం చేస్తుంటే కృష్ణుడినే గురువుగా అడిగితే, వీడి వల్లే తనకు చావు వస్తుందని తెలిసినటువంటి కృష్ణుడు ఏం చేస్తాడంటే, బాణం వేయడం నేర్పి పర్ఫెక్ట్ చేసేస్తాడు, అర్జునుడంతా పర్ఫెక్ట్ చేసేస్తాడు. ఆఖరణ ఆయన యొక్క లీల అంతం అయ్యేటప్పుడు, ఆయన యొక్క అవతార సమాప్తిలో ఆ జరుడే బాణం వేస్తే బొటన వేలు కాలు మీద కాలేసుకొని ఇలా ఊపుతూ ఉంటే కాలివేలిని ఆ బొటన వేలకి తగిలి నెమల కన్ను అనుకొని వాడు వేస్తాడు, చనిపోతాడు కృష్ణుడు. అంటే తన చావు కారకులైనటువంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాడు. రాధమ్మ తల్లి అడుగుద్ది, వద్దొద్దు నువ్వు ఇవ్వద్దు, ట్రైనింగ్ ఇవ్వద్దు అని అంటుంది. రాధమ్మ తల్లికైనా కొంచెం తెలివి ఉంది చూడు, అసలే అమాయకురాలు రాధమ్మ తల్లి, సెల్ఫిష్నెస్ ఉండదు రాధమ్మ తల్లికి. అలాంటి ఆవిడకే కృష్ణుని పోగొట్టుకుంటామని చెప్పి నేర్పొద్దంటే, ఆమె కంటే బోళాబోళీ మనుషుడు అనమాట కృష్ణుడు. అందుకని మనం నేర్పిస్తాను చావు తానే తెచ్చుకుంటాడు. ఇక మళ్ళీ ఇక్కడ కథలోకి వచ్చేద్దాం. ఇక్కడ చిన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన యశోద తల్లి నువ్వు అల్లరి చేస్తున్నావు కదా, నేను కట్టేస్తాను ఉండు అని చెప్పేసి ఆమె పెద్ద తాడు తీసుకొస్తుంది. ఎంత తాడు తీసుకొచ్చినా సరే ఈ 2 అంగుళాల దగ్గర ఆగిపోతుంది తాడు, ముడేద్దామంటే. మళ్ళీ ఇంకొక తాడు కడుతుంది దానికి, మళ్ళీ కొత్త తాడు 2 అంగుళాలు అయిపోవాలి కదా, మళ్ళీ 2 అంగుళాలే అవుతుంది. ఎన్ని తాళ్ళు కట్టినా అప్పటికి అర్థం కాదు, ఏమిట్రా నాయన అని. అప్పుడు నేను ఇంక నిన్ను పట్టుకోలేను కృష్ణ అని ఒక చోట కూర్చున్నప్పుడు అమ్మ అని దొరికిపోతాడు. అంటే ఇక్కడ ఏంటంటే, మనము పరమాత్మని కృష్ణుడిని మనం పట్టుకోలేం, కృష్ణుడే మనకు దొరికిపోతాడు. ఎప్పుడు కృష్ణ అని మనం ప్రేమగా పిలవాలి, ప్రేమించాలి. అందుకనే కృష్ణుడిని ఏమంటారు, ఒక పాట ఉంది, మనము కౌన్ బోలా హై ఖాతే నహి భగవాన్ ఖాతే నహి, యశోదా జైసే ఖిలాతే నహి, శబరి జైసా ఖిలాతే నహి, కౌన్ బోలా తుమ్కో భగవాన్ సోతే నహి, యశోదా జైసే సులాతే నహి అన్నారు. కృష్ణుడు దేనికి లొంగడు కానీ ప్రేమకు లొంగిపోతాడు. ఆయనే ప్రేమమూర్తి, ప్రేమకు లొంగిపోతాడు. ఎవరు చెప్పారు భగవంతుడు తినడని, రాముడు తినడని? శబరిలాగా అంత ప్రేమగా పెడితే తింటాడు. ఎవరు చెప్పారు కృష్ణుడు పడుకోడని? యశోదలాగా ప్రేమగా పడుకోబెడితే, జోలపాట పాడితే జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద జో 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 అని చెప్పి యశోదమ్మ తల్లి ప్రేమగా పడుకోబెట్టింది కాబట్టి పడుకునేవాడు. అప్పుడు ఆ 2 అంగుళాలు ఏమిట్రా అంటే, ఒకటి మమకారం, రెండోది అహంకారం. నేను నాది అనేటటువంటి అహంకారంతో మనం ఉంటాం కాబట్టి మనకు దొరకడనమాట. మనం పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా దొరకడు. కానీ ఆయనంతకు ఆయన ఒక్కడే వచ్చి మనం దొరకట్లేదు స్వామి నువ్వు నాకు దొరకాలంటే టపీమని దొరికేస్తాడు. కాబట్టి ఆ ముడిలో అది రహస్యం. ఈ విధంగా నారదుల వారు, ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే, యశోద తల్లి కృష్ణుడిని కట్టేస్తావు, నువ్వు బయట వెళ్ళి నువ్వు అందరు వెన్నలు దొంగిలించేస్తున్నావు, అల్లరి చేస్తున్నావు, ఆడవాళ్ళందరూ కొండలు బదలు కొట్టేస్తున్నాడు, ఈ యొక్క వెన్న పైన దొంగతనంగా దాచుకుంటే వాళ్ళు క్రింద అయితే అందుతుందని పైన పెడితే రాయేసి కొట్టి పగలగొట్టేస్తున్నాడు. కాబట్టి అని అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా కృష్ణుడు,
ఈ రోకలి బండకు కట్టేస్తాడు, రోలుకి కట్టేస్తాడు యశోద. కట్టేస్తే అప్పుడు నారదుడు వచ్చి ఏంటమ్మా ఈ రోలు కట్టేస్తున్నాం ఏంటంటే అంతా నీ వల్లే అంటాడు అనమాట బాలకృష్ణుడు. ఏమిటి నా వల్ల అంటాడని బల్బు వెలగదనమాట నారదుడికి. సరే అక్కడ 2 చెట్లు ఉంటాయి. ఆ 2 చెట్లని ఆ రోకలి యశోదాదేవి ఏదో పని మీద వెళితే నారదుడిని కాపలా కాయమంటే సరే ఉంటాడు. ఆ రోలుని ఇలాగ లాక్కుంటూ వచ్చి ఆ 2 చెట్లు ఇలా ఉన్నాయి కదా, ఆ రోల్ని ఇలా లాక్కొస్తే ఆ 2 చెట్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. కొంచెం గట్టిగా లాగుతాడు బాలకృష్ణుడు. ఆ చెట్లు 2 పడిపోతాయి. చెట్లు 2 పడిపోయి 2 గంధర్వులు అవుతారు. ఏమిట్రా నాయన వీళ్ళ గంధర్వులు ఎవర్రా బాబు మీరు అని అంటే, ఈ నారదుడి వల్లే మాకు శాపం కలిగింది. మేము అహంకారమై గంధర్వులం, మేము ఎంతో కామంతో మేము జలకాలు ఆడుతూ నారద మహర్షిని కూడా చూడకుండా మేము ఒక ఇద్దరు అనమాట భార్యాభర్తలు వాళ్ళు గంధర్వులు జలకాలు ఆడుతూ గర్ల్ ఫ్రెండ్స్తో ఏం చేశాడంటే వాళ్ళు ఆ నీళ్లు నారదుడి మీద చిలకరించి నారదుడిని ఇన్సల్ట్ చేస్తారు. అప్పుడు నారదుడు శపిచ్చేస్తాడనమాట, మీరు 2 చుట్టాలు అయిపోండి, వృక్ష యోనుల్లో పుట్టండి అని. మళ్ళీ వాళ్ళకి విముక్తి మళ్ళీ పరమాత్మ వచ్చినప్పుడే అని చెప్తాడు. కాబట్టి నారదుడి వల్ల 2 చెట్లకి మోక్షం ఇచ్చాడు. శ్రీరామచంద్ర ప్రభువు రాయిని అహల్యగా మార్చేస్తే మనిషికి, ఈయన మానుల్ని గంధర్వులుగా మార్చేశాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఉంది. తర్వాత స్వామివారు ఏం చేస్తాడు కృష్ణుడు, ఆ ఊర్లో అందరూ కూడా ఎవరిని పూజ చేస్తారు, ఇంద్రుడిని పూజ చేస్తారు. దేవతలందరినీ కూడా, ఇంద్రుడికి రాజు అధిపతి కదా, ఇంద్రుడిని పూజ చేస్తుంటే ఇంద్రుడికి గర్వం పెరిగిందనమాట. ఏమిటి, నాకే పూజ చేయాలా, లేకపోతే నేను వర్షాలు కురిపించను అని. శ్రీకృష్ణ పరమాత్మ తనతో ఒక తొక్కాలనుకున్నాడు. అందుకని ఏం చేశాడు, ఇంద్రుడికి పూజలు చేయొద్దు, ఆవులకు పూజ చేయండి, పర్వతాలకు పూజ చేయండి, చెట్లకు పూజ చేయండి. నీళ్ళు ఇచ్చేది మనకి పర్వతం ఉంటేనే కదా, మరి చెట్లు భూమి నిలబడేది ఎత్తుంటేనే, లేకపోతే పర్వతాలు లేకపోతే భూమి డిస్ప్లేస్ అయిపోద్ది అని చెప్తే, పేపర్ ఎలాగుంటుంది, పేపర్ ఈ యొక్క పేపర్ వెయిట్ లేకపోతే పేపర్ ఎగిరిపోతుంది, అలా పర్వతాలు లేకపోతే భూమి ఎగిరిపోద్ది. అందుకని పర్వతాల వల్లే మనకు భూకంపాలు రావు. అప్పుడు ఆ పర్వతాన్ని ఇంద్రుడు ఏం చేస్తాడు, నాకు పూజ చేయకుండా ఆవులకిను చెట్లకి పూజ చేస్తావా, ప్రకృతికి పూజ చేస్తావా, సంగతి నేను చెప్తా అని భారీ వర్షాలు, గాలి దుమ్ములు ఇవన్నీ సృష్టిస్తే ఆయన ఏం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఆఫ్టర్ ఆల్ ఇవన్నీ అంతా ఆయనకి చిటికిన వేల మీద పర్వతం ఆ గోవర్ధనగిరిని ఎత్తుతాడు. ఆ గోవర్ధనగిరి ఎవరు, రామాయణ కాలంలో ఆ పర్వతం ఆంజనేయ స్వామి పట్టుకొస్తాడు, పెద్ద పర్వతం. తీరా తెచ్చేసరికి అక్కడ ఆల్రెడీ ఈ రాళ్ళన్నీ నిండిపోయినాయి అనమాట. రామసేతు నిర్మిస్తున్నారు, ఆ నిర్మాణం అయిపోయింది కానీ అది తీసుకెళ్ళి పెట్టేయమంటాడు రాముడు. అమ్మో నువ్వు నాకు మాట ఇచ్చావు, నాకు రాముల వారి దర్శనం చేయిస్తానని, నాకు కుదరదు అని గోవర్ధన పర్వతం అడిగితే నెక్స్ట్ జన్మలో చేస్తానని ఎక్కడో ఉండేది ఆ గోవర్ధన పర్వతాన్ని బృందావనంలో పెట్టాడనమాట. మధురలో పెట్టాడు ఈ గోవర్ధన పర్వతాన్ని హనుమంతుడి మాటను నిలబెట్టడం కోసం గోవర్ధన పర్వతానికి చిటికినేల మీద ఎత్తాడు. అంటే కృష్ణుడు ఎప్పుడు చేసినా ఏది చేసినా ఎవరికి చేసినా పరోపకారమే చేస్తాడనమాట. ఆయన కోసం సెల్ఫ్ కోసం ఏది ఉండదు. ఆయన ఇలా గోవర్ధన పర్వతం ఎత్తగానే మొత్తం నన్ను నమ్మిన వాళ్ళంతా లోనకు వచ్చేయమంటే, ఇంత చిన్న కుర్రోడు 6 సంవత్సరాల కుర్రోడు మధ్యలో వదిలేస్తాడేమో ఈ కొండని, చిటికిని వెళ్ళిన నమ్మని వాళ్ళంతా బయట ఉండిపోయారు, నమ్మిన వాళ్ళంతా లోపలికి వచ్చేసారు. ఈ వర్షంలో కొట్టుకుపోయారు నమ్మనోళ్ళ. ఎప్పుడు కూడా కృష్ణుడిని నమ్మిన వాడు చెడిపోడు, అందువలన కృష్ణుడిని నమ్మాలి. సరే లోపలికి వచ్చిన తర్వాత ఇంద్రుడితో యుద్ధం. ఇంద్రుడి గర్వం అణిగిపోయి సాక్షాత్తు కృష్ణుడు బాబోయ్ పరమాత్మని తెలుసుకోలేకపోయాడు. అంటే ఇంద్రుణ్ణి కూడా మాయలో పెట్టేసే లీలా మానుష విగ్రహుడు. ఏ దేవతలు కూడా, ఇప్పుడు రాధమ్మ తల్లి పక్కనే ఉంటుందా, కృష్ణుడు పరమాత్మని తెలియదు. రుక్మిణి కాపురం చేస్తుందా సత్యభామ, కృష్ణుడు పరమాత్మని తెలియదు, ఎవరో మామూలు రాజు అనుకుంటున్నారు. అలా అష్టభార్యలు కృష్ణుడు మాయలో పడిపోతారు. తర్వాత ఈ యొక్క ఈ మానవులు వీళ్ళంతా కూడా కృష్ణుడు తల్లికి నోరు తెరిచి విశ్వాన్ని చూపిస్తాడు. మట్టి, అబ్బా ఎంత మట్టి బాగుంటుంది అని, మృత్తిక అంటే మట్టి, ఆ మట్టిని తింటాడు నోట్లో, అబ్బా ఎంత బాగుందని. ఎందుకంటే పంచభూత తత్వాలతోనే కదా మనం జన్మెత్తాం. ఆ మట్టిని టేస్ట్ చేస్తుంటే, అమ్మ మట్టి తినేస్తున్నాడు తమ్ముడు అంటే చూపించమంటే, యశోదమ్మ తల్లికి భూమి, అగ్ని, సూర్యుడు, మొత్తం ప్రకృతి భువన భాండాలన్నిటినీ 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ని చూపిస్తాడు.
లోపల చూపించేసరికి 3 కోట్ల సూర్యుడు అయ్యో అవోయ్ అని చెప్పి ఆవిడ యశోదాదేవి తల తిరిగి కింద పడిపోతుంటే ఆమెను మళ్ళీ మాయ కప్పిచ్చేసి మానవ లోకంలోకి తీసుకొచ్చేస్తాడు. అలాగే రాధమ్మ తల్లి మరి బృందావనంలో వచ్చినప్పుడు కాలాన్ని స్తంభింపజేస్తాడు, ఇలా చిటికేసి ఆపేస్తాడు అనమాట, టైంని కాలాన్ని స్తంభింపజేస్తాడు 3-4 సార్లు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ విధంగా యశోద వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణులు ఇద్దరు యశోద తల్లి దగ్గర సెలవు తీసుకొని ఎవరిది కంసుడిని చంపడానికి ఇప్పుడు మామ పిలుస్తాడు. ఆయన లీలలు ఎలా ఉంటుందంటే కంసుడి దగ్గర అక్రూరుడు అని ఒకడు ఉంటాడు, రాజు మంత్రిలాగా. కంసుడికి మంత్రి పేరు అక్రూరుడు. ఈయనకి జ్ఞానం మాత్రమే తెలుసు, మహాజ్ఞాని ఆయన, కానీ భక్తి లేదు. గోపికలేమో ఇక్కడ వీళ్ళకి మూఢభక్తి విపరీతంగా ఉంది, కృష్ణుడు అంటే విపరీతమైన ప్రేమ, కానీ పాపం వీళ్ళకి జ్ఞానం లేదు, అమాయకులు. శ్రీకృష్ణ పరమాత్మ లీల ఎలా చేస్తాడంటే కంసుడు మనసులో దూరి అక్రూరుణ్ణి పంపిస్తాడు, అక్రూరుణ్ణి మాత్రమే పంపిస్తాడు కంసుడు. వెళ్ళి నువ్వు ఆ ఈ కృష్ణుడిని తీసుకురా, బలరామకృష్ణుని తీసుకురా అని. దీంట్లో అంతరార్థం ఏమిటో తెలుసా? అక్రూరునేమో వచ్చి గోపికల దగ్గర జ్ఞానం ప్రేమను భక్తిని నేర్చుకోవాలా, ఈ గోపికలేమో అక్రూరుని చూసి జ్ఞానం నేర్చుకోవాలా. అసలు ఏమంటారు వాళ్ళు, ఏంటి కృష్ణుడు వెళ్ళిపోతాడా, మేము ఆ కృష్ణుడి మీద ప్రేమ అనమాట, నల్లనివాడు కృష్ణుడు, ఎందుకని ఆ నల్లనివాడు అంటారు అంటే భ్రమరంలాగా, పోతే పోనీ కృష్ణుడు లేకపోతే మేము ఉండలేమా అని చెప్పి భ్రమరగీత అంటాం, అంటే కృష్ణుడి మీద పాటలు రాస్తారు వాళ్ళు. సో వాళ్ళ అమాయకమైన ప్రేమను చూసి, స్వచ్ఛమైన ప్రేమను చూసి పిచ్చెక్కిపోతుంది అక్రూరుడికి. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు పరస్పరం నేర్చుకునేలా చేశాడు. అంటే భక్తి జ్ఞానం 2 ఉంటేనే నీకు వైరాగ్యం వస్తుంది, ఈ 3 ఉంటేనే నీకు మోక్షం వస్తుంది అని ప్రజలందరికీ చెప్పడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ ఈ లీలను చేశాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు కంసుడి దగ్గరికి. వెళ్ళిపోతున్నప్పుడు చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ ఏమవుతుంది, కుబ్జా అని ఒక ఆమె అష్టవంకరలు కలిగినటువంటి హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అనమాట, పాపం అసలు అందవిహీనంగా ఉంటుంది. ఆమె డ్యూటీ ఏమిట్రా అంటే కంసుడికి రోజు మంచి గంధం తీసి, రాజు కదా కంసుడు, వాడికి పువ్వులు అన్నీ తెచ్చి మంచి మంచి పువ్వులు సుగంధ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి కంసుడికి ఇవ్వాలి. అది చేస్తుంటే ఈమెను అందరూ కూడా అష్టవంకర్లని అంతా కూడా అసహించుకుంటారనమాట. కానీ బలరామకృష్ణులు ఇద్దరు వెళ్తుంటే కృష్ణుడు ఓ సుందరి అని పిలుస్తాడు. అంటే వెటకారం ఆడుతున్నాడేమో అని కృష్ణుడు, నన్ను వెటకారం ఆడుతున్నావా, ఎవరు నువ్వు అని అంటుంది. లేదు సుందరి, లోపల నీ ఆత్మను చూడాలి, శరీరాన్ని చూడకూడదు బయట. ఇప్పుడు వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగాలేదు, వీళ్ళు నల్లగున్నారు, వీళ్ళు తెల్లగున్నారు అని చూడడు కృష్ణుడు. లోపల ఆత్మ, అందరి ఆత్మ కూడా మహాసౌందర్యమైనమాట మన ఆత్మ. కాబట్టి దానికి ఇంకా అందానికి తిరుగు లేదు, దాన్ని చూస్తాడు కృష్ణుడు. అది అర్థం కాక కుబ్జా నన్ను వెటకారం ఆడుతున్నామేమో అనుకుంటుంది. సరే లాస్ట్కి నువ్వు నాకు ఆ పువ్వులు ఆ సుగంధాలు ఇచ్చే అంటే కుబ్జా ఏం చేస్తుంది తెలుసా, పోతప్పని వెధవ కంసుడు నన్ను చంపుతాడు, ఈ అబ్బాయి మంచి దివ్య మనోహర మూర్తిగా ఉన్నాడు, పరమాత్మలా ఉన్నాడు, ఇచ్చి పడేస్తా అని చెప్పేసి కంసుడు ఏం చేస్తాడు అన్న విషయం వదిలేసి ఏం చేసింది, చక్కగా మనకి ఈమెకి ఆ కంసుడి కోసం తీసినటువంటి గంధం రాసేస్తుంది. అలాగే కంసుడి కోసం తయారైనటువంటి సుగంధ పువ్వులు అవన్నీ కూడా కృష్ణుడికి సమర్పించుకుంటుంది. పరమాత్మకు ఎప్పుడైతే మనం సమర్పించామో మనం మనస్సు ఇంకా మన ఫేట్ మారిపోతుంది, లక్ వచ్చేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ కరెక్ట్గా ఆమె బొటన మీద వేలుపెట్టి బొగ్గని ఇలా పట్టుకొని పైకి లేపుతాడు. ఇలాగా అష్టవంకర్లు పోయి జగత్ మనోహర సౌందర్యమైనటువంటి జగన్మోహిని అవతారంలాగా అయిపోద్ది అనమాట. అందంగా చాలా మనోహరంగా. అంటే పరమాత్మ స్పర్శిస్తే చాలు, ఒక పరశు వేది ఇనుముని ఇలా స్పర్శిస్తే ఏ విధంగా అయితే బంగారం అయిపోతుందో, ఎలాగైతే మానస సరోవరంలో కాకిలా ములిగితే హంసగా మారిపోతుందో, పరమాత్మతో మనం అటాచ్మెంట్ పెట్టుకుంటే మనము జగత్ సౌందర్యం వచ్చేస్తుంది. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కంసుడిని కంసుడిని ఏం చేస్తాడు, వాడు ఎంతోమంది మల్ల యుద్ధాలు పెడతాడు. వాళ్ళంతా ఎంతసేపు 5 నిమిషాలు 1 నిమిషంలో తీసి పారేస్తారు బలరామకృష్ణులు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే దుష్టుల గుండెల్లో ఇదవుతాయి అన్నమాట. ఇప్పుడు లవర్ వస్తుంటే దగ్గరికి పరమాత్మ రాముడు చెప్తాడు, సీతాదేవి దగ్గరికి వస్తే ఉయ్యాల్లో ఊరుతుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలో లవకుశలో ఉంటుంది. ఇలా రాగానే కళ్ళు తెరిచి సీత అంటాడు, సీతాదేవి అడుగుద్ది, ఎలా తెలిసిపోయింది స్వామి నేను నీకు దగ్గరికి వచ్చానంటే, ప్రేయసి అంటే లవర్ దగ్గరికి వచ్చినప్పుడు హృదయం దాని అంతకదే స్పందిస్తుంది అంటాడు. అనగానే అలాగే ఎనిమి దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క అవతల వాడికి గుండెలు పగిలిపోతాయి అనమాట. భయం స్టార్ట్ అయిపోయింది కృష్ణుడు పరమాత్మ దగ్గరకు వస్తుంటే. సరే 3 గుద్దులు గుద్దుతాడు, కంసుడిని చంపేశాడు, అయిపోయింది. ఇక ఆ తర్వాత ఆయన శిశుపాలుడు
శిశుపాలుడికి అత్తకు వాడికి 3 స్థానాలు ఉంటాయి. ఇక్కడ స్థానాలు ఉంటాయి కదా బాయిలో మనకి, అలా 3వది ఉంటుంది. అది ఉండగానే ఈ యొక్క ఇది ఎప్పుడైతే కుంతీదేవికి తెలుస్తుంది, వరం ఇస్తారు, ఒక ఋషి చెప్తాడు, ఎవరైతే చూస్తారో ఈ స్థానం అది మాయమైపోతుందో అతని చేతిలో చావు ఉంది, జాగ్రత్త అని అంటాడు. ఫస్ట్ టైం ఈ శిశుపాలుడు వచ్చి చిన్నపిల్లాడప్పుడు కృష్ణుడు ఆడుకుంటుంటే కృష్ణుడు ఇలా చూడగానే ఆ స్థానం మాయమైపోద్ది. అంటే కృష్ణుడి చేతిలోనే చావు ఉందని ఆమె ఒట్టేయించుకుంటుంది శిశుపాలుడిని. చంపనని బొట్టివ్వా అని అంటే పరమాత్మ కరుణామయుడు అనమాట. ఎవరు వరం అడిగితే వాళ్ళకి ఇచ్చేయడమే అనమాట. నువ్వు కూడా కిలో బంగారం అడుగు, కృష్ణుడు నీకు ఇచ్చేస్తాడు. ఆ విధంగా పరమాత్మ ఏం చేస్తాడంటే, అయితే అత్త నేను 100 తప్పుల వరకు కాస్తాను, 100 తప్పులు దాటితే మాత్రం నేను లేపేస్తానంటాడు. ఆ విధంగా 99 తప్పులు కాస్తాడు, 100వ తప్పు వినకపోతే తీసేస్తాడు. ఈ విధంగా జరాసంధుడిని 17 సార్లు వాడు జయించడానికి కృష్ణ పరమాత్మ మీద యుద్ధానికి వస్తే శాంతికాముకుడు కృష్ణుడు. అనవసరంగా యుద్ధం చేస్తే సైనికులందరూ చచ్చిపోతారు, ఇదంతా వేస్ట్ అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క యుద్ధానికి వెళ్లకుండా 17 సార్లు పారిపోతాడు. అంటే ఏ టైంలో పారిపోవాలో రణచోర్ అంటారు, అంటే యుద్ధంలో పారిపోతాడు అనమాట అవసరం లేకపోతే. ఆ తర్వాత 18 సార్లు వచ్చి తొడ తీసేస్తాడు వాడిది, జరాసంధుడు తోలు తీసేస్తాడు. అర్జునుడు కూడా కర్ణుడితో ఒకనొక సమయంలో యుద్ధం జరుగుతుంటే పారిపోతుంటే అర్జునుడు అడుగుతాడు, ఇదేమిటి కృష్ణ పారిపోతున్నామేంటి మనం అంటే, అరే నాకు ఇంకో పేరుంది నోర్మి, నువ్వు నా పేరు రణచోర్, ఎప్పుడు పారిపోతాం చోర్, కాబట్టి మక్కన్ చోర్ రణచోర్ 2 ఉన్నాయన్నమాట. వెన్నను దొంగిలించేస్తాడు, వెన్నంటే మనసు, అందరి మనసుల్ని దొంగిలించేటటువంటి వాడి కృష్ణుడు. ఈ విధంగా 1 2 నాయన కృష్ణుడి గురించి లీలలు, ప్రేమే ప్రేమ, కృష్ణుడు అంటేనే ప్రేమ నాయన. మీ సమయం కేటాయించి కృష్ణుడు లీలను మా కళ్ళకు కట్టినట్టు చూపించారు గురుగారు. ఇలాగే కృష్ణుడి గురించి మరోసారి మళ్ళీ మనం తప్పకుండా చర్చించుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.